ఇస్రాయేలుతో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మాట్లాడినటువంటి ప్రభువే ఇశ్రాయేలుతో కొద్దిగా అంత్య భాగంలో, లేకపోతే ద్వితీయోపదేశ కాండం అయిపోయిన తర్వాత ఆమోసు గ్రంథం వచ్చే వరకు వారి పరిస్థితి ఎలా ఉంది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే, వెలుగు చూపించకుండా మీకు చీకటి గురించి చెబితే చీకటి అలవాటైపోయింది కాబట్టి చీకటే వెలుగు అని అనుకునే ప్రమాదం ఉంది కదా. కనుక ముందు వెలుగును చూపించాను. మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువు ఎంత అద్వితీయుడో, మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రభువుకు ఉన్నటువంటి ఔన్నత్యం ఎంత గొప్పదో, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు కూడా అంతే ఔన్నత్యము గల, అంతే అద్వితీయమైన, మనల్ని పోలిన ఇంకొక సమాజము లేని వారముగా మనం ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే సమాజానికి పట్టిన దుర్గతి ఏమిటి, మనకు నిర్జీవమైనటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అన్న విషయాలు మరి నేను మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయర్షబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. నిన్ను పిలిచినటువంటి ప్రభువు, నీకిచ్చిన పిలుపులో ఔన్నత్యమును చెప్పినటువంటి ప్రభువు, నీకు సమాజముగా ఇచ్చిన ఔన్నత్యమును గుర్తు చేసినటువంటి ప్రభువు, ఇప్పుడు అదే ప్రభువు ఏమంటున్నాడు అనంటే, మీరు ఆశ్రయించేటటువంటివి మిమ్మల్ని నాశనము చేస్తాయి అని చెప్తున్నాడు. మీరు ఏవైతే ఆశ్రయిస్తున్నారో అవి మీకు నాశనమే. ఆ ఆశ్రయపురములు అనుకున్నట్టున్నవి కూడా కాలిపోతాయి, దహించి వేయబడతాయి. ఎందుకు అనంటే, మీరు ఆశ్రయించవలసినది నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు, నన్ను ఆశ్రయించకపోతే కాలి చస్తారు అని చెప్తున్నాడు.